అందరికీ నమస్కారం. నా పేరు సాయి వెన్నెల. సో, నేనొచ్చి జాబ్ చేస్తున్నాను. లైక్ 9-5 జాబ్ చేస్తున్నాను. సో, అది చేస్తున్నప్పుడు చాలా స్ట్రెస్‌గా అసలేంటి లైఫ్ ఎంత చేస్తున్నా ఏంటసలేమి ఎదగట్లేదు లైఫ్‌లో అని చాలా స్ట్రెస్‌గా ఉన్నప్పుడు నేను జస్ట్ ఫేస్‌బుక్‌లో ఎళ్తున్నప్పుడు నేను బిపిన్ ఒక వీడియో చూసాను. సో, ద వే తను చెప్పిందొచ్చి చాలా చాలా మోటివేట్‌గా ఉన్నింది. సో, నేను వెబినార్ జాయిన్ అయ్యాను. సో, నేను జాయిన్ అయినప్పుడు నేనెలా ఉన్నానంటే, నాకు జస్ట్ క్లూలెస్‌గా ఉన్నాను నా లైఫ్ గురించి. నాకు ఏమీ తెలీదు. ఏం చేయాలో తెలియట్లేదు. బట్ ఎదగాలి లైఫ్‌లో. మనకున్న స్కిల్ బట్టి మనకి జాబ్‌లో అంతగా ఏమీ రాదు. సో, ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఈ యొక్క వెబినార్ జాయిన్ అయ్యాను. సో, డే 1 వచ్చి నాకేం తెలీదు. బట్ ఇప్పుడు నేను 30 డేస్ ఛాలెంజ్ కంప్లీట్ చేశాను. సో, విపిన్ వచ్చి 30 డేస్ ఛాలెంజ్ పెట్టారు. తను అన్నీ ఒక 30 డేస్‌లో ఒక మనిషి ఇంత నేర్చుకోగలడా అని ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయరు. తన నుంచి నేనేం నేర్చుకున్నా అంటే ఫస్ట్ థింగ్ వచ్చి మైండ్‌సెట్ నేర్చుకున్నా. మైండ్‌సెట్ ఎలా ఉండాలి? అంటే ఒక స్కిల్‌లో మాత్రమే కాదు, ఒక బిజినెస్‌లో మాత్రమే కాదు, ఒక మనిషిగా నీ యొక్క మైండ్‌సెట్ ఎలా ఉండాలి? నువ్వు లైఫ్‌లో ఎదగాలన్నా పర్సనల్‌గా అయినా సరే, ప్రొఫెషన్‌గా అయినా సరే, నువ్వు ఎంత బాగా చాలా మోటివేటివ్‌గా, చాలా అబండెంట్‌గా ఎలా ఉండాలని చెప్పి నేర్పించారు. అండ్ ఇంకోటేంటంటే క్లోజింగ్. క్లోజింగ్ అంటే అందరూ ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏమనుకుంటారంటే సెల్లర్ తనొచ్చి ఎలాగైనా అమ్మేయాలి, టార్గెట్స్ ఉంటాయి వీళ్ళకి. సో, ఎలాగైనా ప్రోడక్ట్ అమ్మేయాలి అన్న మైండ్ సెట్‌లో ఉంటారు ప్రతి ఒక్క క్లయింట్. బట్ వచ్చి విపిన్ ఏం చెప్తారంటే నువ్వు నువ్వొచ్చి సెల్లర్ కాదు. నువ్వు క్లోజర్. క్లోజర్ అంటే ఏంటంటే, ఒక క్లయింట్‌కి ఒక ఎంపతి చూపియడం. ఎలా ఎంపతి చూపిచ్చాలి? వాళ్ళని ఎంత ఎక్కువ మాట్లాడించాలి? మనం చాలా తక్కువగా మాట్లాడాలి. వాళ్ళే ఎక్కువ మాట్లాడించాలి. సో, అప్పుడేంటంటే ఒక బాండ్ క్రియేట్ అవుతది. ఒక ర్యాపో క్రియేట్ అవుతది. అప్పుడు దే విల్ డెఫినైట్‌లీ ట్రస్ట్ యూ. సో, అది ఆ ఒక క్లోజింగ్ స్కిల్ నాకు నేర్పించారు. అండ్ ఇంకోటేంటంటే కాపీ రైటింగ్. చాలా చాలా పవర్‌ఫుల్ అయిన ఒక టూల్. నేను ఈ మార్కెటింగ్ బ్యాక్‌గ్రౌండే కాదు. నేను టోటల్లీ డిఫరెంట్ లాజిస్టిక్స్ బ్యాక్‌గ్రౌండ్ నేను. ఆ లాజిస్టిక్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న ఒక అమ్మాయి ఒక 30 డేస్‌లో ఒక ఇంటర్నేషనల్ క్లయింట్ ఒక డే 8 లోనే దొరికిందంటే మీరు నమ్ముతారా? నేనే నమ్మలేదు. డే 8 వచ్చేంత వరకు. ఒక ఇంటర్నేషనల్ క్లయింట్ వచ్చారు. అండ్ నేనిప్పుడు ఒక 5-6 క్లయింట్స్ నా పైప్‌లైన్‌లో ఉన్నారు. అండ్ ఒక క్లయింట్‌తో నేను ఇప్పుడు వర్క్ చేస్తున్నాను. సో, ఈ 30 డేస్‌లో నేను ఇంత చేయగలుగుతున్నానని నేనే నమ్మలేకపోతున్నాను. రియల్లీ ఐయామ్ డూయింగ్ థట్. అండ్ నిజంగా విపిన్‌కి చాలా పెద్ద థాంక్స్ చెప్పాలి. అండ్ హోల్ కమ్యూనిటీ. మీరు అసలు రెండో థాటే పెట్టుకోవద్దు. యూ జస్ట్ కమ్ అండ్ జాయిన్ దిస్ కమ్యూనిటీ. ఇట్స్ ఎ రైట్ ప్లేస్ ఫర్ యువర్ గ్రోత్. అదొక్కటి నేను చెప్తాను. కమ్యూనిటీ వాళ్ళు చాలా 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 హెల్ప్‌ఫుల్‌గా ఉంటారు. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. నో జడ్జ్‌మెంట్స్, నథింగ్. సో, ఏ థాట్ పెట్టుకోవద్దు. జాయిన్ అయిపోండి. మీ లైఫ్ డెఫినైట్‌లీ 30 డేస్‌లో ఎంత ట్రాన్స్‌ఫార్మ్ అవుతదో మీరే చూస్తారు.